పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మరో అవినీతి రెవెన్యూ అధికారి పట్టుబడ్డాడు. ఓ రైతు నుండి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ పాషాను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి విషయంలో ఇప్పటికే 50,000 రూపాయలు తహసీల్దార్కు రైతు ముట్టజెప్పగా మరో 10,000 ఇవ్వాలని రైతును తహసీల్దార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ పాషాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మరో అవినీతి రెవెన్యూ అధికారి పట్టుబడ్డాడు. ఓ రైతు నుండి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ పాషాను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి విషయంలో ఇప్పటికే 50,000 రూపాయలు తహసీల్దార్కు రైతు ముట్టజెప్పగా మరో 10,000 ఇవ్వాలని రైతును తహసీల్దార్ పాషా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ పాషాను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.